ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి ముఖ్యమంత్రి నియంతగా మారాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రభుత్వంలో పైనుంచి కింది స్థాయి వరకు అవినీతి రాజ్యం వెళ్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేకనే నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పాయని ఆరోపించారు. సంస్కరణ ఫలాలు పేదలకు అందేలా పోరాడేందుకే మీకోసం కార్యక్రమాన్ని రూపొందించానన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన ఉనికిని కాపాడుకునేందుకే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బాబు విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక నియంతమారిగా తయారైపోయి రాష్ట్రంలో మీరు చూస్తే ఎక్కడికక్కడ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాజకీయ పార్టీని నిర్వీర్యం చేయడానికి కార్యకర్తలు చంపడం, తప్పుడు కేసులు పెట్టడం, అదే మరి మానసికంగా కొనుగోలుదారులకు ఏమేం చేయాలో అన్ని చేయడం. ఇప్పటి చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 105 మందిని చంపారు, ఒక ఎమ్మెల్యేని చంపారు. అన్ని విధాల హెరాస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన ప్రెస్ మీద పడ్డారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు, ఎమర్జెన్సీ పీరియడ్ లో కూడా జరగలేదు. అలాంటిది రాష్ట్రంలో ప్రెస్ మీద పడ్డారు. మీరు ప్రెస్ ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళకి ఏమైనా చేస్తారు. ఎవరైనా మాట్లాడితే తప్పులు రాస్తే వాళ్ళు ఫినిష్ చేయడానికి ఎవ్రీడే రెఫర్ చేస్తారు వాళ్ళని. అది ఎక్కడ సాంప్రదాయం నాకైతే అర్థం కావడం లేదు. అధికార దుర్వినియోగం, అవినీతితో పేపర్లు పెడతారు. దాన్ని అందరిని నిర్వీర్యం చేసి, ఎందుకంటే వాళ్ళకి ఊరికి అవసరం డబ్బులు వస్తుంది కాబట్టి ఏదైనా చేస్తారు, పేపర్లు పెట్టి ఛానల్ పెట్టి ముందు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ప్రజల్లో ఆయనకుంటే ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయో లేదంటే రేపు గెలుస్తామో లేదని పిరికితనంతో మమ్మల్ని గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన రాజీ లేని పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఆగస్టు క్రైసిస్ లో ఎన్టీ రామారావు గారు తీసేస్తే 30 రోజులు దేశంలో ప్రపంచంలో పెద్ద పోరాటం చేసి తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేపించింది ఈ రాష్ట్ర ప్రజానీకం. అదే కాదు, ఈ రోజు ఎక్కడ చూసినా మీరు ఒకసారి చూస్తే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీతో కలిశారేమో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవలేదు. 125 మంది మా కార్యకర్తలను చెప్పి అసెంబ్లీలో డే అండ్ నైట్ పోరాడి ఇన్ని చేస్తా ఉంటే వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్.